comments? Anything that you want to say, Vandana garu? One line. I'm really happy for this movie and I can't wait to see it on the big screen. And thanks to everybody who's made this big project a successful one. Thank you. థ్యాంక్ యూ సో మచ్ వందన గారు. స్పందన గారు, మీరు కూడా మారుతి గారు ఆల్మోస్ట్ 2 years నుంచి ఇదే ప్రాజెక్ట్లో ఉన్నారు. ఒక్క నిమిషం. 3 మీరు ఎవ్రీ డే ఎవ్రీ మంత్ లెక్క పెడుతున్నట్టున్నారు. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సభాముఖంగా మారుతి గారికి? ఐఎమ్ గోయింగ్ టు గెట్ బ్యాక్ మై లవ్ ఆఫ్టర్ Jan 9th. అప్పటిదాకా వాళ్ళిద్దరు లవర్స్, ప్రభాస్ గారు అండ్ మారుతి గారు. దే ఆర్ ఇన్ లవ్. ఐ నో, ఎంతైనా ప్రభాస్ గారితో వర్క్ చేసేటువంటి వాళ్ళందరికీ ప్రభాస్ గారు డార్లింగే, అండ్ ప్రభాస్ గారికి వాళ్ళందరూ డార్లింగ్సే, ఇందులో డౌటే లేదు. అండ్ అలాగే వీ హ్యావ్ అవర్ వెరీ యంగ్ ప్రొడ్యూసర్ కృతి. ఒక్క 1 line ఫ్రమ్ యూ వుడ్ బి గ్రేట్, బికాజ్ మీరు మూవీస్ ప్రొడక్షన్లో మాత్రమే కాకుండా యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సో మచ్ ఆఫ్ ఫిలంథ్రఫిక్ వర్క్ ఆల్సో. 1 word ఫ్రమ్ యూ కృతి ప్లీజ్. అలాగే ప్రభాస్ గారి ఫ్యాన్స్ కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారు, రెడీగా ఉండండి. I can't wait to see Raja Saab on the big screen. ఓకే, సో ప్రొడ్యూసర్ గారు వెయిటింగ్, ఇక్కడ మేమందరం కూడా వెయిటింగ్. అలాగే ప్రభాస్ గారు, మేము మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలానికి. ఒక్క నిమిషం, కొంతమంది అక్కడ రాశారమ్మా, ఆ గ్రీన్ కలర్ ఒకసారి చూపించమ్మా, గ్రీన్ కలర్ కార్డ్. ప్రభాస్ గారిని పెళ్లి చేసుకోవాలి అంటే మాకు ఉండాల్సిన క్వాలిటీ ఏమిటి? ప్రభాస్ గారు, ఒక ఇంటర్వ్యూలో మేము చూసాం, మీరు డైరెక్ట్గా మాట్లాడడం కన్నా ఎవరితోనైనా ఇంటరాక్షన్ మీకు బాగా నచ్చుతుందని. ఐ రియలీ లైక్ ఇట్. ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైం మా బంగారం, ఒక్కసారి చెప్పండి క్వాలిటీ అంట, ఏదైనా ఒక్క లైన్ చెప్పినా చాలు. క్వాలిటీ. అదే తెలియక ఇంకా పెళ్లి చేసుకోలేదు. అదే తెలియక ఇంకా పెళ్లి చేసుకోలేదు, అందుకనేనా? ఓకే, థ్యాంక్ యూ. అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్. అబ్బా ఏంటమ్మా అందరూ పెళ్లి వెనకాలే పడ్డారు. నిధి పాపని పెళ్లి చేసుకోవాలి అంటే ఏ వృత్తిలో ఉండాలి, ఎంత ఆస్తి ఉండాలి, ఎలా ఉండాలి? రే ఏంట్రా ఇది, మొత్తం బయోడేటా అడుగుతున్నారు. నిధి, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఏ ప్రొఫెషన్లో ఉండాలంట వాళ్ళు? ప్రొఫెషన్ ఆఫ్ లవ్. ఆఫ్ లవ్. బాబా, ప్రొఫెషన్ ఆఫ్ లవ్. ఓకే, మారుతి గారు ఎక్కడ ఉన్నారు? మారుతి గారు ఇక్కడే ఉన్నారు. ఓకే, మారుతి గారు, మీరు చేసే సినిమాల్లో హారర్ కంటెంట్ ఉండడానికి గల కారణం ఏంటి? పెళ్ళయి భార్య ఉండడం వలన, పెళ్ళి కాక ముందు ఉన్న లవ్ స్టోరీసా? నాకు అసలు మాటలే రావట్లేదు, ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. అదిగో అయ్యే వినపడుతున్నాయి. ఆ ఆరాలో ఉన్నాను నేను, రెబల్ ఆరాలో ఉన్నాను నేను, అంతే. మీరు ఇందాక మీ ఆవిడ చెప్పినటువంటి ఒక మాట విన్నారో లేదో, 9th తర్వాత ఐ విల్ గెట్ బ్యాక్ మై లవ్ అని చెప్పారు. ఇది విన్నారు కదా మీరు? ఓకే, తమన్ గారు, చాలా క్రిటికల్ క్వశ్చన్. దయ్యాలలో ఏ దయ్యం చాలా డేంజర్? ఆడదయ్యమా, మగదయ్యమా? బేసిక్గా దయ్యమే డేంజర్. అది ఏ రూపంలో ఉంటే ఏంటి, దయ్యాలే డేంజర్. బట్ దయ్యాలు ఎవరో లేరు, ఇంట్లో మనిషి రూపంలో ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు. ఓకే, సో థ్యాంక్ యూ. అంటే మనిషి రూపంలోనే తిరుగుతూ ఉంటారని నన్ను చూసి అన్నారు, ఎందుకన్నారో తెలియదు. కానీ మీ మూవీ రాజా సాబ్ 3 హీరోయిన్లు ఉన్నట్లు, నాకు కూడా 3 లవర్స్ ఉన్నారు, ఎలా డీల్ చేయాలో సలహా ఇవ్వండి. మొత్తం చాలా రాసుకొని వచ్చినట్టున్నారు అంకుల్స్. థ్యాంక్ యూ. నేనైతే ప్రభాస్ గారిని ఇంకొన్ని క్వశ్చన్స్ అడగడానికైతే రెడీగా ఉన్నాం. ప్రభాస్ గారు, నేను ఒక్కొక్క డైరెక్టర్ పేరు చెప్తూ ఉంటానండి, మీరు దయచేసి ఎక్కువ మాట్లాడొద్దు, జస్ట్ 1 word చెప్తే చాలు. ఒక డైరెక్టర్ గురించి 1 word, ఓకేనా? అమ్మ ఇంకొక మైక్ ఉంటే ఇవ్వండి. ఓకే, నేను పేరు చెప్తాను, 1 word అబౌట్ దట్ డైరెక్టర్ అండి. కల్కి నాగశ్విన్. స్ట్రాంగ్. ఓకే, ప్రశాంత్ నీల్. హాయ్ ప్రభాస్ సీను గారు. హాయ్.
బ్యూటిఫుల్ పర్సన్. ఓకే, రాజమౌళి గారు. జీనియస్ గారు. జీనియస్ గారు. ఓకే, మారుతి గారు. క్యూట్. హన్ను రాఘవపుడి. హార్డ్ అంటే హార్డ్ వర్కింగ్. హార్డ్ వర్కింగ్. ఓకే, సుజిత్. సుజీత్. స్మార్ట్, వెరీ స్మార్ట్. స్మార్ట్. ఓకే, పూరి జగన్నాథ్ గారు. పూరి గారు కూడా జీనియస్. హీ క్రియేటెడ్ న్యూ ట్రెండ్ కదా. ఓకే, సందీప్ రెడ్డి వంగ. అదే ఇప్పుడు అక్కడి నుంచి షూట్ నుంచి వస్తున్నాం. కల్ట్. కల్ట్. న్యూ జనరేషన్ డైరెక్టర్, కల్ట్ డైరెక్టర్. ఎస్. ఓకే, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫ్యాన్స్ అందరి తరపున నేను కొంతమంది ఫ్యాన్స్ మీ ఇంటికి వస్తే మాకు ఏం ఫుడ్ ఇస్తారు తెలుసుకోవాలని చాలా. ఎన్నో 20-30 వెరైటీస్ పెడదాం. నేను బయలుదేరుతాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఫ్యాన్స్ అందరూ క్వశ్చన్స్ అడిగారు. ఇంకొకళ్ళు కూడా ఇలాగే క్వశ్చన్ అడగాలనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని. ఆయన పేరు ఎస్కేఎన్ గారు. ఎస్కేఎన్ గారు, వేర్ ఎవర్ యు ఆర్. ఎస్కేఎన్ గారు, ఎస్కేఎన్ గారు మీరు కూడా ఒక్కసారి జస్ట్ భలే వాళ్ళే చెప్పండి. అయ్ ప్లీజ్ మాట్లాడండి. అక్కడ మాట్లాడారు. అయితే రండి, అక్కడ రండి. పదండి, అక్కడికి వెళ్దాం. మీరు అక్కడికి వెళ్తే మేము అందరం వస్తాం. రండి, మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు అసలు? పదండి. నేను ప్రభాస్ గారు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటానండి. మా ఫ్యాన్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాం. సో ఇప్పుడు ఎస్కేఎన్ గారి మాటలు విందాము. ఎక్కడ ఎస్కేఎన్ గారు? నన్ను అడిగితే మీరు ఇంకా ఎక్కువ కాలం తెర వెనకాల ఉండకూడదు, తెర ముందుకు వచ్చేయాలి.